స్టార్ హీరోల సినిమాలకి సాధారణంగా ఎలాంటి కష్టాలు ఆటంకాలు ఎదుర్కోవు. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే అవన్నీ చిటికలో సద్దుమణుగుతాయి. ఎందుకంటే అక్కడ ఉండేది స్టార్ హీరో కాబట్టి. అయితే ఎంత స్టార్ హీరోకైనా ఇప్పుడు టైటిల్స్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఈ విషయంలో మిగతా అందరు స్టార్స్ కన్నా రామ్ చరణ్ ఎక్కువ కష్టపడుతున్నాడు. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తమిళ అనువాదాల టైటిళ్లు ఇప్పుడు ప్రేక్షకుల్ని తికమక పెడుతున్నాయి. మగధీర వచ్చిన 6 ఏళ్ల తర్వాత ఎవడు చిత్రాన్ని మగధీర పేరుతో తమిళ్లో అనువదించి ప్రేక్షకుల్ని తికమకలో పడేశారు. ఇప్పుడు రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ తమిళ అనువాదానికి బ్రూస్ లీ 2 టైటిల్ పెట్టి మళ్ళీ అదే తికమక సృష్టించారు. సాధారణంగా సీక్వెల్స్ గా వచ్చే సినిమాలకే నంబర్లు జోడించి అదే టైటిల్స్ ను కొనసాగిస్తారు. ఇక్కడ 2 భాషల్లోనూ డైరెక్ట్గా రిలీజ్ అవుతున్న సినిమాకి బ్రూస్ లీ 2 అని టైటిల్స్ పెట్టడం విస్మయాన్ని కలిగిస్తుంది. కారణం ఏమిటని ఆరా తీస్తే తమిళ్లో జీవా ప్రకాష్ హీరోగా బ్రూస్ లీ పేరుతోనే మరో చిత్రం తెరకెక్కబోతుంది. దీంతో రామ్ చరణ్ తమిళ అనువాదానికి తెలుగు టైటిల్లోనే కొనసాగడం సాధ్యం కాలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బ్రూస్ లీ 2 అని పెట్టేశారు. ఏదేమైనా ఈ టైటిళ్లు ప్రేక్షకుల్ని తికమక పెడతాయనడంలో సందేహం లేదు. ఇక బ్రూస్ లీ 2 ఆడియో వేడుకను వచ్చే నెలలో గ్రాండ్గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతిథిగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ని ఆహ్వానించాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి చిరు కోసం ఆయన తనయుడు కోసం సూపర్ స్టార్ ఈ వేడుకకు హాజరవుతారో లేదో చూడాలి. పరిశ్రమలో హీరోలంతా సక్సెస్ లో ఉన్నారు. అందుకే ఈ మధ్య పోటీ మరింత పెరిగిపోయింది. పైకి అందరూ నెంబర్ గేమ్స్ మీద తమకి ఆసక్తి లేదు అని చెప్తున్నా ఎవరికి వారు నెంబర్ 1 హీరో అనిపించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ నెంబర్ గేమ్ లో వెనుకపడిపోయిన యంగ్ టైగర్ ఇప్పుడు తన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు.